అయితే అసలు డయాబెటిక్ ఎన్ని రకాలు మనం మాట్లాడుకుంటే 2 టైప్స్ ఆఫ్ డయాబెటిక్స్ ఉన్నాయి మనకి. టైప్ 1 అండ్ టైప్ 2. సో, ఈ టైప్ 1 డయాబెటిక్ అనేది ఇన్సులిన్ యూజ్ చేస్తారు ఈ టైప్ 1 డయాబెటిక్‌లో. టైప్ 2 డయాబెటిక్‌లో వచ్చేసి ట్యాబ్ మాత్రమే యూజ్ చేస్తుంటారు. సో, అయితే ఈ టైప్ 1 డయాబెటిక్‌ని ఇంకొక డయాబెటిక్ కూడా అనొచ్చు మనం. జువైనల్ డయాబెటిక్ అంటే బై బర్తే వస్తది. అమ్మ పొట్టలో నుంచి ఎప్పుడైతే బయటకొస్తదో ఒక పాప గాని, బాబు గాని, సో, ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే వీళ్ళకి డయాబెటిక్ అనేది అటాక్ అయ్యి ఉంటుంది ఆ బేబీకి. సో, అప్పుడు వాళ్ళు ఇంకా పుట్టినప్పుడే డయాబెటిక్‌తో బయటకొస్తారు. అండ్ కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళు ఇంక దీన్ని క్యారీ చేస్తూనే ఉంటారు. కొంతమంది లైఫ్ లాంగ్ గూడా దీన్ని క్యారీ చేసుకుంటూనే ఇంక ఈ జబ్బుతో బాధపడుతూనే ఉంటారు. రేర్‌లీ 90లో అంటే 100లో 90% వాళ్ళకి ఇది జువైనల్ డయాబెటిక్ అనేది క్యూర్ అవ్వడం కష్టం. 10% మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి ఏమన్నా క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. ఇదొకటి. అండ్ జెస్టేషనల్ డయాబెటిక్. సో, ఇది కూడా ఈ జెస్టేషనల్ డయాబెటిక్ అంటే ఇది తల్లి ఎవరైతే ఒక స్త్రీ ఎవరైతే ప్రెగ్నెంట్‌గా ఉంటారో, సో, ఆ ప్రెగ్నెన్సీ టైంలో వస్తది ఆవిడకి. మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ ఇదనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళ ఎవరైతే డాక్టర్ ఉంటారో వాళ్ళ గైనిక్ డాక్టర్ త్రూ కన్సల్ట్ అయితే, సో, వాళ్ళిచ్చే మెడికేషన్ తోటి, డైట్ తోటి ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోద్ది. ఇదంత భయంకరమైనదైతే కాదు జెస్టేషనల్ డయాబెటిక్. జువైనల్ కొంచెం భయపడాల్సి ఉంటుంది.